హలో ఐటీ ఫ్యామిలీ, ఇవాళ అయితే మొత్తం డే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఇవాళ సంక్రాంతి రోజు మొత్తం ఫుల్ వ్లాగ్ అనమాట. సో నేను మార్నింగ్ లేసి వచ్చేసే వారికి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటి అప్పుడే వేసేసినారా, ఎప్పుడు లేచిరో అనిపించింది నాకైతే. సో నేను లేసే వాళ్ళకి వీళ్ళు ముగ్గు వేసేసినారు. ఇంకా దాని తర్వాత నేనైతే స్టార్ట్ చేసిన, నేను కూడా ముగ్గు వేద్దామని చెప్పి. సో మా అత్తయ్య ఉండి సరే వేద్దులే కానీ ఫస్ట్ గడప దగ్గరికి అన్నది. వేస్తా అనే లోపు మా అత్తయ్య వేసేసింది అనమాట ఇక్కడ సైడ్కి. నాకు అస్సలు చాక్పీస్తో తప్ప ముగ్గుతో అస్సలు రాదనమాట. ఆ ముగ్గు కూడా బియ్యం పిండిలా ఉంది. ఇంకా దాంతో నేను ఏం వేయగలుగుతా అని మా అత్తేదో అడిగింది కదా అని చెప్పేసి ఆమె కోసం అయితే వేసిన. చాలా చిన్నదనమాట, చేతబడి ముగ్గులా ఉంది నేను వేసే వరకు. సరేలే అని చెప్పేసి బయట వేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట. నేను అనుకున్న పిక్చర్ తీసుకొని దానికైతే డ్రాయింగ్ వేసాను. మనం డయాగ్రామ్స్లో ఫస్ట్ సో అది ఎలా వస్తుందో కుండ అయితే షేప్ పోయింది, నాకు అర్థమైపోయింది లాస్ట్లోనే. సరేలే అని చెప్పి ఫస్ట్ మొత్తం అవుట్లైన్ వేసేసాను. అవుట్లైన్ మొత్తం ఫిల్లింగ్ అనమాట. మా దగ్గర ఉన్న కొన్ని కలర్స్ ఉండే, అన్ని కలర్స్ లేకుండే. సో ఆ కొన్ని కలర్స్తో అయితే మొత్తం ఫిల్ చేసేసినాం. ఈ ఫిల్లింగ్ టైంలో అయితే ఎంత విసుకొస్తుందో, కలర్స్ తక్కువ ఉంటే ఇంకా కష్టం ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా నేను ఒక్కదాని కాదు, మా చెల్లి ఇంకా మా మరదలు కూడా మేము అందరం కలిసి అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసినాం. ఎందుకంటే ఆల్రెడీ మాదే లేట్, అంటే విలేజ్లో అందరూ కంప్లీట్ చేసినారు. అప్పటికే వాళ్ళది అయిపోయింది కూడా, ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోయినారు. అంటే లేట్ అయిందనమాట మాది. ఇంకా అప్పటికే లేట్ అయింది కాబట్టి ఫాస్ట్గా అయితే వేసేసినాం. మొత్తం వేసిన తర్వాత మా మమ్మీ మళ్ళీ ముగ్గుతో వేసింది. ఎంత మనం కలరింగ్ వేసినా కూడా పైన ఏదైతే అవుట్లైన్ వేసినా దానివల్లనే మొత్తం లుక్ అయితే వస్తుంది. ఇంకా వైట్ కలర్ కోసం అయితే మొత్తం ముగ్గుతో వేసేసినాం. సో వైట్ సరిపోలేదు, బట్ ఇంకా అడ్జస్ట్ చేసి తొందరగా అయితే వేసేసినాం. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది చాలా మంచిగా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. ఒక్క కుండ తప్ప మొత్తం అన్ని బాగా వచ్చేసినాయి. లుక్ కూడా సూపర్గా ఉంది. ఎవరు లేరు, బట్ మాదైతే కంప్లీట్ అయిపోయింది. మాది అయిపోయిన తర్వాత మా అత్తయ్యని బిలవమని చెప్పింది. ఎందుకంటే మధ్యలో గొబ్బెమ్మలు పెట్టాలి కదా, గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పెట్టాలి అని చెప్పేసి. నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా ఫస్ట్ మా అత్త అనే మాట ఏంటంటే, నన్ను దియ్యకు నువ్వు వీడియోస్లో నన్ను దియ్యకు అంటది. నేనేమో ఆమె దియ్యొద్దంటే ఎక్కువ తీస్తూ ఉంటాం. మా అత్తకు నచ్చదు వీడియోస్లో. సో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు తీయకు అని అంటే నేను తీయట్లే నేను పెట్టను అని చెప్పేసి పెడతా ఉంటా. ఫైనల్గా అయితే మా ముగ్గు అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫుల్ ఆకలేస్తుంది, ఎప్పటికి లేట్ అయింది. ముగ్గేసే వరకు ఇంకా అస్సలు చాతనవట్లే. చెప్పా కదా చాయ్ ఉంటే చాయ్ మురుకులే బ్రేక్ఫాస్ట్. మేము లేసే టైంకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసినాం. జస్ట్ టీ విత్ మురుకులు. ఇంకా నేను తినేసే టైంకి ఒక్కొక్కరు వస్తున్నారనమాట. ఇట్లా మురుకులు పెట్టేసుకున్నాం ఒక దగ్గరనే. ఇంకా ఇదే మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ అయితే. ఇంకేం తినము. దాని తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్. సో ఇవాళ సంక్రాంతి కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. మా అత్తయ్య వాళ్ళు నాన్ వెజ్ తినరు. అంటే మేము నార్మల్గా ఫెస్టివల్ డే రోజు తినము, నెక్స్ట్ డే అయితే తింటాం అనమాట. ఇక ఎప్పుడు ఈ ఫోన్సే అని చెప్పి మా అత్త అరుస్తూ ఉంటుంది. అండ్ మేము మురుకులు అంటే ఏంటంటే, మురుకులు ఈజ్ అన్ ఎమోషన్ అని చెప్తుంది అనమాట. ఎందుకంటే మా దాంట్లో బాగా తింటాము. ఆఫ్టర్నూన్ స్నాక్ అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, నైట్ డిన్నర్కి ముందు కూడా తింటారు అనమాట కొంతమంది. అలా ఇష్టం అనమాట. ఫెస్టివల్ సీజన్ వస్తే మనకి ఇట్లాంటి ఫుడ్ అనేది కామన్ కదా, అంటే పిండి వంటలు అనేది చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. సో ఆ టైంలో అయితే మేము ఇవి అయిపోయి అంతసేపు ఇదే పని మాకు. సో ఇక నేను ఒక్కదాన్ని తింటున్నాను అనుకుంటాను. ఈసారి వీడియో అయితే తీసిన అనమాట మా మరుదులు మా బావని. సో వాళ్ళు కూడా అదే అనమాట, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వీడియోస్ అంటే ఇట్లా పోయి కూర్చుండు. సరేలే అని చెప్పేసి ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటే, ఎందుకంటే ఈసారి బయటికి బాగా వెళ్తున్నందుకు ట్యాన్ పట్టేసింది మొత్తం. సో ఏంటంటే నేను నాంపల్లి అవి వెళ్ళిన విలేజ్ నుంచి వచ్చిన కదా, అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయి ఒక సింపుల్ రెసిపీ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఫాస్ట్ రెసిపీ అని చెప్పి ఫుడ్ రెసిపీ కాదులేండి, ఫేస్ ప్యాక్. సో దీనికోసం మనకు కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్. ఒకవేళ మీకు శనగపిండి ఉంటే శనగపిండి తీసుకోండి. శనగపిండి లేకపోతే ఇన్ కేస్ ఆ ప్లేస్లో మీరైతే నార్మల్గా వదిలేసేయండి. బట్ శనగపిండి ఉంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కాఫీ పౌడర్, మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉంటే అది తీసుకోండి. ఆ కాఫీ పౌడర్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే మీరు శనగపిండి యాడ్ చేసి శనగపిండి తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ తర్వాత కొన్ని మిల్క్ లేకపోతే కర్డ్ వద్దు, మిల్కే బెటర్. మిల్క్ లేకపోతే వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోండి. హనీ అనేది మచ్చలు ఏమైనా ఉంటే పోతే, కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి. అంటే మనం ఇన్ఫెక్షన్స్ టైప్ ఏమైనా ఉంటే, ఇన్ఫ్లమేషన్ లైక్ ఉబ్బడం అట్లా కానీ ఇచ్చింగ్ కానీ ఉంటే అవైతే మంచిగా మనకి సొల్యూషన్ లా ఉంటుంది అనమాట. దాన్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఎక్కువ ఏ క్రీమ్ పెట్టుకున్నా కూడా, ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా అస్సలు రుద్దొద్దు అనమాట. సాఫ్ట్గా మసాజ్ చేసుకోవాలి. సో కొంచెం బంకగా అనిపిస్తూ ఉంటుంది, జిగురుగా. సో దాన్ని ఏం పట్టించుకోకండి. ఒకవేళ మీకు అలా అనిపిస్తే హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్లెయిన్ వాటర్తో ఇట్లా రబ్ చేసుకోండి, నార్మల్ అయిపోతుంది. దీన్ని ఇట్లా మసాజ్ చేసేసుకొని జస్ట్ ఒక 5 to 10 minutes అంటే అది డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. మీకు ఒకవేళ నెక్ డార్క్గా ఉండడం కానీ అలా ఉంటే నెక్ కూడా అప్లై చేసేసుకోవచ్చు మంచిగా. దాని తర్వాత నార్మల్ వాటర్తోనే, ప్లెయిన్ వాటర్తో అయితే వాష్ చేసుకోండి. దాని తర్వాత ఎటువంటి క్రీమ్స్ కానీ ఏం అప్లై చేయకండి. సోప్తో అస్సలు వాష్ చేయదు. మోస్ట్లీ ఇది మీకు కుదిరితే నైట్ టైం చేసుకోండి, ఎందుకంటే నైట్ టైం అనేది ఫేస్ రిలాక్స్ అయిపోతుంది కాబట్టి మనకి ఆ రిజల్ట్స్ అనేవి మార్నింగ్ వరకు తెలుస్తాయి. ఓకేనా. ఫేస్ అనేది నేను వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని చూపిస్తాను. పెట్టుకోగానే అయితే రిజల్ట్
రిజల్ట్స్ రావు. ఒక 2-3 టైమ్స్ పెట్టుకోవాలి. వీక్లీ 2 టైమ్స్ కానీ మంత్లీ అలా పెట్టుకుంటే రిజల్ట్స్ వస్తాయి. పెట్టుకోగానే రిజల్ట్ రాలేదు అని చెప్పి నా పైన అరవకండి. ఒక 2-3 టైమ్స్ పెట్టుకుంటే మనకు రిజల్ట్ వస్తుంది. సో దాని తర్వాత మేమైతే పైకి వెళ్ళిపోయినాం అనమాట. వీళ్ళు కైట్స్ ఎగరేస్తున్నారు. నార్మల్గా ఇంకా బాయ్స్కి సంక్రాంతి అంటే ఏంటి, కైట్స్ ఎగరేయడం. సో ఇంకా వాళ్ళ పని వాళ్ళదనమాట. అంటే ఇంకా అన్ని బిల్డింగ్స్ పైన వీళ్ళే ఉన్నారనమాట. మెయిన్గా విలేజెస్లో బాగా కైట్ ఎగరేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదే కదా సంక్రాంతికి. అందరూ చిన్నపిల్లలు ఉంటారు కదా విలేజెస్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ కైట్ ఊడిపోతే, ఎక్కడ తెగిపోతే అక్కడ పోయి అవి తీసుకుంటున్నారు. మా తమ్ముడు కైట్ ఎగరేస్తుంటే అది మొత్తం చిక్కుకుందనమాట. చిక్కుకుంటే ఇంకా మా మరిదెళ్ళి తీసుకొని వచ్చిండు. సో తీసుకొచ్చేసి మళ్ళీ పైకి తీసుకొస్తుండు వాడు దాన్ని. ఎందుకంటే ఇట్లా తెగిపోతూనే ఉంటాయి, చిక్కుకుంటూ ఉంటాయి, చెట్లకు పడుతూ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాంజాతో కానీ సో హ్యాండ్స్ కట్ అవుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఏది ఆడినా కూడా. ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని నేనేం డిస్టర్బ్ చేయలేదు. అది ఊరికి కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెంసేపు జోక్స్ వేసుకొని కిందికి వచ్చేసిన. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి బ్యాట్స్, చెప్పినా కదా నాన్ వెజ్ ఇవాళ. బ్యాట్స్ అండ్ పప్పుచారు విత్ టమాటో పచ్చడి అండ్ నెక్స్ట్ వైట్ రైస్. సో ఈరోజు కర్డ్ ఏం లేదు. సో ఇంకా మా లంచ్ ఇదే అనమాట. లంచ్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా అయితే తినడానికి వచ్చేసినాం. పైనుంచి కిందికి వచ్చి ఇంకా వేడి అన్నం వేసేసుకొని పచ్చడి వేసుకొని తిన్నాను అనమాట. నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇంకొంచెం నెయ్యి ఉంటే అయితే ఇంకా సూపర్గా ఉంటుండే. బట్ ఇదైనా ఓకే. సో ఫస్ట్ కొంచెం అన్నం అయితే పచ్చడితో తిన్నా, దాని తర్వాత సాంబార్తో. ఇంకా ఫైనల్గా అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాం అనమాట. సో మన గ్యాదరింగ్స్ అనేది ఎప్పుడు చాలా తక్కువ కదా. అంటే ఇట్లా ఫ్యామిలీ మీట్ అయినప్పుడు, ఇట్లా ఏదైనా అకేషన్స్కి మాత్రమే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి కొంచెం మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అనేది ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితేనేమో ఎవరికి నచ్చినప్పుడు అప్పుడు తింటూ ఉంటారు. ఇంకా ఫైనల్గా అయితే తినేసి ఒక దగ్గర జొర్రారనమాట. ఇట్లా కూర్చుంటారు, ఒక ఖాళీ రూమ్ చూసుకొని, లేదంటే ఖాళీ ప్లేస్ చూసుకొని. సో మా అత్తయ్య అరుస్తూ ఉంటుంది ఏంటంటే ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని ఆడ ముచ్చట్లు పెడతారని. నేను కూడా అదే డైలాగ్ కొడుతున్నా. ఏమంటున్నా అంటే ప్లేస్ మారింది కానీ పొజిషన్ అయితే మారలేదు అని అంటున్నాను అనమాట. అంటే మన ప్లేస్ అనేది మారింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినారు కానీ ఇది పొజిషన్. అందరూ ఒక కాడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం అని చెప్పి నన్ను వీడియోలో నన్ను తీయకు అని చెప్పి ఒకటే అంటారు. ఏందో ఏమో వీళ్ళకి కెమెరా చూడంగానే ఏదో పునకం వస్తుంది, నువ్వు వీడియోలు తీయకంటా ఉంటారు. సో మా అత్తయ్య అయితే ఒక 10-20 టైమ్స్ అంటే నేను ఫోన్ పట్టుకున్నా అంటే నన్ను మాత్రం తీయక అని చెప్పి మీరు పెట్టే కొన్ని నెగిటివ్ కామెంట్స్కి భయం వేస్తూ ఉంటుంది. ఇంకా ఫుల్ బోర్ కొడుతుందని చెప్పేసి అయితే మేము షెల్కకి వచ్చినాం. సో ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక పని మీద వస్తూ ఉంటాం నార్మల్గా. నాకైతే బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయిన అయితే షెల్కకి వచ్చినాం. సో ఇక్కడ ఆల్రెడీ మీరు నా ఫామ్ వీడియో చూసే ఉంటారు. మా అత్తయ్య వాళ్ళది, నాది కాదు మా అత్తయ్య వాళ్ళది. సో మా అత్తయ్య వాళ్ళ పొలంలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫుడ్ ఉంటుంది అని అన్నీ ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో అయితే చేసిన. ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఇట్లా చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాం. ఫెస్టివల్ కదా, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి కుదరలేదు, లేట్ అయింది అని చెప్పి ఇంకా మేమైతే నార్మల్గా పొలంకి వచ్చినాం. మా హ్యారీ వాడైతే ఎలా అరుస్తుందంటే వమ్మో, వాడైతే గోల చేస్తుండే మేము వచ్చిన టైంకి. ఇంకా మేము వాడిని పట్టించుకోలేదు. ఏదైనా చూద్దామని చెప్పి కోళ్ళు ఉన్నాయి అనమాట మా బావ వాళ్ళకి. చాలా కోళ్ళు ఉంటాయి. అసలు నేను వీడియో తీయలేనుగా, ఎందుకంటే ఒకటి ఇక్కడ చాలాసార్లు ట్రై చేసినా కానీ అవి వస్తలేవు. సో చూపిద్దాం ఎన్ని కోళ్ళు ఉంటాయి. న్యాచురల్గా ఫార్మింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆవులు, చిన్న దూడ పిల్లలు రీసెంట్గా పుట్టినాయి అనమాట. సో ఇవన్నీ నేను చూపిద్దామని అనుకుంటా. కోళ్ళ గురించి అయితే ఒక స్పెషల్ వీడియో తీద్దాం అనుకుంటా కానీ అవి అస్సలు ఉండట్లేదు. ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఒకవేళ ట్రై చేస్తాం మ్యాక్సిమం తీయడానికి ఎట్లో అట్లా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చింతకాయలు తెలుసా, నాకైతే చాలా ఇష్టం. నేను రా చింతకాయ తినేస్తాను. చింతకాయలు ఎందుకంటే కొంతమంది ఉప్పు కారం అలా పెట్టుకొని తింటారు కానీ నేను అలా ఏం లేదు, డైరెక్ట్గా చింతకాయని తీసేస్తాను, రాగా పచ్చిగా తినేస్తాను. ఇంకా పోయేదారిలో అయితే మాకు చింతకాయ చెట్టు కనబడింది. ఇంకా వెళ్ళి మా మరిదిని అడిగిన ఒక చింతకాయ దింపుకొని రా అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయాలి మనకు కావాల్సినప్పుడు. సో చింతకాయ అయితే తీసుకొని వచ్చిండు. నాకు చాలా ఇష్టం అనమాట చింతకాయ, జామకాయ. సో ఇవి బాగా తింటా నేను, హెల్తీ ఫుడ్. మ్యాక్సిమం బయట ఫుడ్ కంటే నాకు ఇవే బాగా నచ్చుతాయి. ఇంకా విలేజ్కి వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వను నేనైతే. ఇక్కడైతే మనకి మొత్తం ఉల్లిగడ్డ నాటు అనమాట, అంటే ఉల్లిపాయ నాటేసినారు, అంటే రీసెంట్గా నిన్ననే వేసినారంట. సో అదైతే చూపిస్తున్నాం. మొత్తం ఇది మా మామయ్య వాళ్ళది, లెఫ్ట్ సైడ్ ఒకటి మామయ్య వాళ్ళది, రైట్ సైడ్ పెద్ద మామయ్య వాళ్ళది. సో తోటలో మొత్తం వేసినారు. అండ్ ఇక్కడ కొన్ని అంటే వెరైటీస్ నేను మూవీలో చూసినవి చెప్తాను. లైక్ మనకి ఏంటంటే దిష్టి బొమ్మ టైప్ పెడతారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. నేను అవన్నీ చూపిస్తాయి వీడియోలో మీకు. సో మా వాళ్ళు అయితే కిందికి దిగొద్దు అని చెప్తున్నందుకు అక్కడ పైననే ఉన్నారు, ఎందుకంటే మొత్తం నాటు అనేది తొక్కేస్తారు, మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి మా తాతయ్య వద్దని చెప్పిండు. ఇంకా నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా తిరుగుతూ ఉన్నా.
అండ్ మీలో ఎంతమందికి విలేజెస్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఫుల్గా ఇష్టం. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి మొత్తం అంటే ఒక దగ్గర ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండడు. అంటే ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఒకరి ఇంట్లో నుంచి ఒకరు బయటికి రారు, ఇట్లా కట్టేసినట్టు, ఈ నేచర్ అనేది ఉండదు, పొల్యూషన్, అసలు చిరాగ్గా అనిపిస్తుంది. ఇదే మా మామయ్య వాళ్ళు పెట్టినారు. ఎందుకంటే నైట్ టైము పందులు అవి వస్తుంటాయి కదా, అడవి పందులు, అవి మొత్తం తవ్వేసి మనకి పొలం మొత్తం ఖరాబ్ చేస్తాయని. సో ఇలా గుమ్మడికాయ అంటే ఏమంటారు దిష్టికి పెడతారంట. ఎందుకంటే చీకట్లో మనకు దూరం నుంచి చూసినా కూడా ఒక మనిషి ఉన్నట్టే అనిపిస్తుంది. సో అలా వచ్చి ఖరాబ్ చేయవు అని చెప్పేసి అట్లా అయితే పెట్టినారు. అండ్ ఇంకా అక్కడ మొత్తం అవే అనమాట వేసినారు పొలం. అండ్ నెక్స్ట్ నాటేసినారు. ఇంకా దాని తర్వాత పక్కన ఇంకో చింతకాయ చెట్టు ఉంది. దెన్ నెక్స్ట్ ఇదంతా చూపిస్తున్నాను అనమాట. ఇదంతా మా మామయ్య వాళ్ళది అని చెప్పి, సో మా ఇద్దరు మామయ్య వాళ్ళది. అందుకే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ మీకు అన్ని వీడియోస్లో. నేను ఆల్రెడీ ఒక వీడియో మొత్తం ఏమేమి ఉంటాయి ఫామ్లో, ఏమేమి దొరుకుతాయి అనేది క్లియర్ వీడియో చేసిన. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. దాని తర్వాత అయితే మాకేం డౌట్ వచ్చిందంటే ఈ శారీస్ ఎందుకు కట్టినారు అంటే డ్రెస్సెస్, క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం పొలం చుట్టూ అయితే ఇట్లా కట్టినారు. ఎందుకు కట్టినారు అని చెప్పి అడిగితే కోళ్ళు వస్తాయని. ఇలా వేస్తే అంటే కోళ్ళు రావంట. మరి నాకు తెలియదు దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటిదో. సో అట్లా పెడితే కోళ్ళు రావు అని చెప్పి. ఎందుకంటే కోళ్ళు కూడా వచ్చేసి మనకు మొత్తం ఇట్లా ఏమంటారు ఫుడ్ కోసం అనేది మొత్తం అట్లా మొత్తం ఖరాబ్ చేస్తూ ఉంటాయి కదా, అందుకే కోళ్ళు రాకుండా అట్లా అయితే పెట్టినారంట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రొమోగ్రానేట్. ఆల్రెడీ నేను ప్రొమోగ్రానేట్ చెట్టు అయితే చూపించిన కదా, ఇప్పుడైతే ఫ్రూట్ వచ్చింది, ఒక ఫ్రూట్. అండ్ దానికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లవర్ అనేది మనకు ఫ్రూట్ లాగా కన్వర్ట్ అవుతుంది కదా, ఒకటైతే వచ్చింది, అందుకే అది చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక మెడిసినల్ ప్లాంట్ అయితే ఉంది, అది కలాంచో పిటాటా అనుకుంటా. అయితే అది దాని బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. అంటే ఫీవర్ కానీ, పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా దెబ్బ తగిలితే దాని రసం అప్లై చేయొచ్చు. అండ్ ఎవరికైనా మనకి జాండీస్ వచ్చినా కూడా, అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి అదనమాట సొల్యూషన్. ఇది బయట కూడా చాలా ప్రైజీ ఉంటుంది అనమాట, చాలా కాస్ట్లీ ఆ ప్లాంట్. సో దాని రసంతోనే మనకి చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఉంది, అందుకే అది చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీకు ఎక్కడైనా ఈ ప్లాంట్ కనబడితే సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, క్యాన్సర్ పేషెంట్స్కి, అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి తగ్గించడం కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కరగడం కానీ, ఇంకా డయేరియా అలాంటి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొత్తానికి సొల్యూషన్ అయితే ఉందంట. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. వెరైటీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్తుంటే మాకు ఇక్కడ ఏమంటారు, ఇది అయితే క్యాస్టర్ ఆయిల్ తెలుసు కదా, ఆమ్దం చెట్టు అనమాట. ఆమ్దం ఈ ఆకుల నుంచి ఆ సీడ్స్తో మరి ఎలా చేస్తారో తెలియదు నాకు కూడా. సో ఇదైతే ఆమ్దం చెట్టు. సో దీంట్లో నుంచి మనకి క్యాస్టర్ ఆయిల్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. సో మీ అందరికీ తెలుసు క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా కాస్ట్లీ బయట కూడా, అండ్ దానివల్ల కూడా మనకు బెనిఫిట్స్ అనేది చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు హెయిర్ గురించి తెలుసు, అంటే ఇది హెయిర్కి పెట్టుకోవడం వల్ల మంచి హెయిర్ హెల్తీగా గ్రో అవ్వడం అలాంటివి. అండ్ నెక్స్ట్ అయితే మునగ చెట్టు. మునక్కాయలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా వీడియో అయితే తీశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇదేం కవర్ చేయలేదు. మనకి ఇక్కడ ఉంటే మంచిగా ములక్కాయలు, టమాటాలు, కాకరకాయలు, తోటకాయలు అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. అక్కడ అవే పైసలు పెట్టి కొనుక్కోవాలి. సో ఇక్కడైతే మేము మాట్లాడుకుంటున్నాం నార్మల్గా. హ్యారీ గార్డ్ అయితే కొత్త చుట్టం ఎప్పుడు వచ్చినా కొత్తది అనమాట. మమ్మల్ని చూసి ఒకటే అరుస్తుంది. సో దానికి ఏంటంటే ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా హ్యాండ్ పెట్టి రబ్ చేయాలి, మంచిగా దాని దగ్గరనే ఉండాలి, దూరం వెళ్ళొద్దు అనమాట. ఇంకో మా తాతయ్య దగ్గరికి వెళ్ళి నుంచుండు. సో ఇంక అక్కడ కూర్చోవాలి, ఎవరో ఒకరు ముట్టుకొనే ఉండాలన్నమాట. వదిలేసిననుకో, లేదు అంటే మనం దూరం ఉన్నామనుకో ఇంకా మనల్ని చూసి దొంగల కంటే ఎక్కువ అరుస్తుంది అనమాట. అమ్మో దాని అరుపులు చూసి మనమైతే భయపడాలి, గట్టిగా అరుస్తుంది అసలు. ఇగో నేనైతే చెప్తున్నాను, మా మరిదిని చూశాడు, వాడిని చూశాడు, దొంగ వచ్చిండు అని చెప్పి చెప్తున్నా. లాస్ట్ టైం డాగ్ వచ్చింది, ఆ డాగ్ని చూశాడు. ఈసారి అయితే అసలు ఎంత గోల చేస్తుందో, అసలు అక్కడి నుంచి వీడియో కూడా తీయనీలే, ఎట్లా పడితే అట్లా అరుస్తూనే ఉంది. ఇంకా మా అత్తయ్య అయితే ఆగు నువ్వు ఇట్లా అరుస్తావు బిడ్డ, కట్టె పట్టుకుంటా అని చెప్పి స్టిక్ పట్టుకొని వచ్చింది. ఈ స్టిక్ చూడంగానే ఆపేస్తుంది, కొడుతుందేమో అని చెప్పి భయం, కానీ ఇంకా అరుస్తూనే ఉంది అట్లనే చాలాసేపు. ఇంకా తర్వాత మెల్లిగా మేము వెళ్ళిపోయినాం. ఇక లాస్ట్కి ఇంకా అప్పుడు సైలెంట్ అయింది మేము వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా కొంచెం మా మరిది వచ్చి ఇట్లా చేయబెట్టి ఇట్లా హెడ్ పైన అనేసే వరకు కొంచెం చల్లబడ్డది. అప్పటి వరకు ఒకటి ఉర్రుతా ఉంది. ఎండుగడ్డి పెట్టినారు కదా ఆవుల కోసం అని చెప్పి మొత్తం ఇట్లా ఒకటేసారి తెచ్చి ఇట్లా కుప్పలాగా పేరుస్తారనమాట. తర్వాత మెల్లిమెల్లిగా ఫుడ్ అనేది పెడతా ఉంటారు. ఒకటేసారి తేవడం ప్రాబ్లం కదా, అట్లా కొంచెం తెచ్చేసి ఇట్లా పేరుస్తారు. నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. నేనైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా మిస్ అవుతాను అనమాట. ఈ హాలిడేస్కి వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము, మంచిగా టైం అనేది ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ వీళ్ళ కైట్ రామాయణం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ కైట్స్ ఎగరేయడం ఇదే పని. ఇంకా బాయ్స్కి అయితే అసలు బోర్ కొట్టదు కదా. సో ఇంక ఇదే అనమాట, మా మరుదులు మొత్తం ఇంకా కైట్స్
వేసుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ఉంటే మస్తు బోర్ కొడుతూ ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెంపేస్తూ ఉంటారు, ఇట్లా ఒక ఫైట్ లాగా ఆడుతూ ఉంటుంది గేమ్ టైప్లో. సో మంచిగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసి మళ్ళీ కిందికి అయితే వెళ్ళినాం. ఇంకా కిందికి వెళ్ళే వరకు అయితే జొన్న రొట్టెలు చేస్తుంది అనమాట మా అత్తయ్య. సో ఇది నైట్ యాక్చువల్గా ఆ టైంకే కాదు. సో జొన్న రొట్టెల్లో ప్రొసీజర్ అనేది మా ఇంట్లో ఎవరు చేయరు, ఇక్కడికి వస్తే మా అత్తయ్య బాగా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు బాగా జొన్న రొట్టెలు తింటారు. అంటే హెల్తీగా ఉండాలంటే జొన్న రొట్టెలు అనేది మంచి ఆప్షన్. సో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి జొన్న రొట్టెలతో. మా వాళ్ళకి మస్తు భయం అనమాట, రావు. అందుకే ఇక్కడ చూపిస్తున్నాం మీకు వీడియో కోసం. అండ్ మనకైతే ఫస్ట్ హాట్ వాటర్ తీసుకోవాలి, కూల్ వాటర్ అనేది తీసుకోవద్దు. హాట్ వాటర్తో ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మొత్తం పగిలిపోతుంది, ప్రాపర్గా రాదు. సాఫ్ట్గా రావాలంటే కూడా హాట్ వాటర్తో మనం ఇట్లా మొత్తం అదేదైతే పిండి ఉంటుందో జొన్న పిండిని మొత్తం కలుపుకోవాలన్నమాట. సో నార్మల్గా ఫస్ట్ మిక్స్ చేసేసినాక దాని తర్వాత మళ్ళీ చల్ల వాటర్ వేసుకుంటూ మళ్ళీ మెల్లిమెల్లిగా అయితే కలుపుకోవాలి. ఫస్ట్ ఈ చల్లతో కలుపుకుంటే మనకి ఈజీ అవుతుంది. దాంతో కొంచెం చల్ల వాటర్ వేసుకోండి. చల్లవంటే నార్మల్ టెంపరేచర్ వాటర్. సో దాన్ని వేసుకొని మనకి ఎన్నైతే చపాతీస్ చేసుకోవాలి, జొన్నలు అంటే రొట్టెలు చేసుకోవాలనుకుంటాం, మన అన్ని రొట్టెలు అయితే మనకి ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ సైజులో చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ బాల్స్ని ఒక్కొక్క బాల్ని ఇట్లా మనం ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు చాలా పిసకాలన్నమాట. ఎంత ఇట్లా మంచిగా చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి, అంత పగలకుండా వస్తుంది. దాని తర్వాత దాన్ని కొంచెం పిండి వేసుకొని మళ్ళీ బాల్ టైప్ చేసుకోవాలి. ఆ బాల్ని ఇప్పుడు వేసుకొని మొత్తం మన ఫింగర్స్తోనే అనమాట, అంటే ఇట్లా చెయ్యి కూడా కాదు, మొత్తం ఫింగర్స్తోనే దాన్ని కొట్టుకుంటూ మొత్తం సర్కిల్ షేప్ చేసుకోవాలి. మనకి ఎంత పెద్దగా అయితే కావాలో అంత. దానిపైన మా అత్తయ్య ఏదో వేసింది అనమాట సంథింగ్. సో అవి దాంతో మొత్తం అయితే ఇట్లా అనుకుంటూ ఎంత పెద్దగా కావాలంటే అన్నిసార్లు కొడుతూనే ఉండే. ఫుల్ హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది. సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్, మా అత్తయ్య వాళ్ళకి 20-30 ఇయర్స్ 25 ఇయర్స్ అనుకుంటా, 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. మా వాళ్ళు ఎవ్వరికి రాదు, మా మమ్మీకి కానీ మా సైడ్. మా అత్తయ్యకి కూడా పెళ్ళయిన తర్వాతే తను నేర్చుకుందనమాట. సో విలేజెస్కి వస్తే కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా. మా అత్తయ్య వాళ్ళు అందరు జొన్న రొట్టెలు తింటారు. సో విలేజ్లో మోస్ట్లీ అందరు జొన్న రొట్టెలే తింటారు. ఇంకా దాని తర్వాత ఇది మెయిన్ అనమాట. దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి దానిపైన వేసి కొన్ని వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కాలనియాలన్నమాట కొద్దిసేపు. దాని తర్వాత కొంచెం వాటర్ ఇట్లా అద్దుకుంటూ ఉండాలన్నమాట. ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిపోయి అంటే కింద మొత్తం కాలిన తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసుకొని ఇట్లా కొంచెం అద్దాలి. దాని తర్వాత మళ్ళీ సో నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేసి మంచిగా కాలనిచ్చుకోవాలి. మంచిగా కాలితే మనకి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇది చాలా హెల్త్కి మంచిది, అండ్ ఎంతసేపు అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇదైతే చాలా బెస్ట్. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి తినొచ్చు. టోటల్గా అయితే ఇక్కడ 5 ఉన్నాయి, ఇంకొకటి పెనం మీద. టోటల్గా 6 చేసేసింది. మేమైతే రైస్తో ఎంజాయ్ చేసేసినాం. ఫైనల్గా అయితే తిని పడుకున్నాం. సో వీడియో అయితే ఎండ్కి వచ్చేసిందండి. ఇగో డే లాగ్ అయితే ఎలా అనిపించింది, బాగుందా, నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.